అయితే ఈరోజు మనతోని ప్రవీణ్ పగడాల గారి మిత్రుడు ఉన్నారు, జాన్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఈరోజు ఇంతమంది ఐక్యంగా రావడానికి ప్రవీణ్ పగడాల గారి మరణం కారణం. కానీ ఈ మరణాన్ని ఖండిస్తున్నారా, లేదంటే ఈ మరణాన్ని వ్యతిరేకిస్తున్నారా, అసలు ఏం చేయడం కోసం ఇంతమంది ఐక్యమవుతారు అనేది వీళ్ళలో చాలామందికి తెలియనటువంటి పరిస్థితి. మా పాస్టర్ గారు మరణించారు అని చెప్పేసి సౌవార్త చెప్పడం కోసం వస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ ఈ ఐక్యత ఇంకో పాస్టర్ని రక్షించుకునేటువంటి వైపు పోయే అవకాశాలు కనబడుతున్నాయి మనం. First thing, I want to just take this opportunity to congratulate and stand with this amazing family, Praveen Pagadala Annawalla family. And he's an amazing man of God who inspired many people, honestly speaking. And then manaku sangatana anta telisinde, it's either black or either white, andarki telisinde. The scripture says in Isaiah 60, arise, shine, your light has come. లెమ్ము తేజరెల్ము నీ వెలుగు వచ్చి ఉన్నది. సో మేము ప్రార్థిస్తుంది ఏంటంటే వెలుగు రావాలి ఈ సిచ్యుయేషన్ మీద. అండ్ ఐఎమ్ షూర్ ఇది సంఘటన ఏదైతే జరుగుతుందో ఇది కేవలం దేశం మాత్రమే కాదు, ప్రపంచం అంతా వెళ్తుంది. కాబట్టి ఐ ప్రే విత్ ఆల్ మై హార్ట్. I request the government officials and the respected chief minister and the rest of the dignitaries, please get involved and get the justice to the Christian community and for all of us, and extend immense protection for all the pastors who are really struggling hard to build the kingdom of God and to build the country in terms of peace. థ్యాంక్ యూ. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు అధికారులు మేము న్యాయం చేస్తాము, మేము పూర్తి స్థాయిలో పాక్షికంగానే ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి వాటి మాటలు నమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయా? We hope so, Andy. That's what we are believing in. That's why we are just moving ahead with the burial thing, and we pray that will happen for sure. అంటే మీరు ప్రవీణ్ గారితో చాలా కాలం పాటు ఉన్నారు కదా. నిన్న ఆయన టోల్ గేట్ దగ్గర బండి నడిపిన విధానం ఏదైతే ఉందో అది ఆయన డ్రింక్ చేసి నడిచారు అని చెప్పేసి కొంతమంది పోస్టులు పెట్టడము, కొంతమంది రాజకీయ నాయకులు కూడా దాన్ని కామెంట్ చేయడము అలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయంలో వ్యక్తిత్వ హననం జరిగేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, లేదంటే ఈ మరణాన్ని అడ్డుపెట్టుకొని రెచ్చిపోయే వాళ్ళు ఏమైనా కావాలని మరింతమంది రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఎలా అర్థం చేసుకోవచ్చు? See, Praveen Pagadala Anna, as you know, he's a clean man. He's very well educated and he's been an inspiring person. ఆయన గురించి ఎన్ని చెప్పినా కూడా అది కొట్టివేయాల్సిందే. అందుకోసం చెప్తున్నా, వెలుగు రావాలి. ఈ చీకటికి వెలుగు వస్తే అప్పుడే మనకు నిజాలు బయటపడతాయి. అప్పటి వరకు ఎన్ని చెప్పినా కూడా వాస్తవాలే. అండ్ విల్ వెయిట్ ఫర్ ద వర్డిక్ట్, ఫైనల్ పోస్ట్ మార్టం. మీకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందా? మేము నమ్ముతున్నాము. దేవుడు జోక్యం చేసుకోవాలి, అఫీషియల్స్ జోక్యం చేసుకోవాలి. వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్, వీఆర్ బెగ్గింగ్ దెమ్, గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ గెట్ ద జస్టిస్. అంటే కేఏ పాల్ లాంటి పెద్ద సీనియర్ వక్తలు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఇది కావాలని కుట్రపూరితంగా దీన్ని అడ్జేస్తూ ఉన్నారు, ఇంకా దీన్ని అంటే నాన్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప న్యాయం కోసం ప్రయత్నం ఏం చేయట్లేదు అని చెప్పేసి ఇప్పుడు కూడా లైవ్లో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం అనుకోవచ్చా, లేదంటే పూర్తిగా క్రైస్తవుల మీద అందరూ నిర్లక్ష్యంగా ఉన్నారనుకోవచ్చా? I don't want to make a concluding statement right now, ఎందుకంటే సెన్సిబుల్ థింగ్ ఇది. మనకు రిపోర్ట్స్ రావాలండి. సో ఆ రిపోర్ట్స్ని క్విక్ అండ్ చేస్తే అయిపోతుంది. మనకి ఇప్పుడు ఫుటేజెస్ కానీ ఏమైతే ఉన్నాయో అది చేస్తే నిజాలు బయటికి వస్తాయి కదా. ఇంత వెయిట్ చేసే అవసరం లేదు. చాలా ఘనమైన వ్యక్తి, చాలా ఘనమైన సేవ చేశాడు, అనాథాలను పోషించాడు. మన దేశంకు ఉన్న వాల్యూ అదే. అట్లాంటి వాళ్ళ కోసం మనం పక్షాన్ని నిలబడాలి, నిజం తీసుకురావాలి. అప్పటి వరకు వేచి ఉండాలి మనము. వి షుడెంట్ కంక్లూడ్ ఎనీథింగ్ ఇస్ వాట్ ఐ ఫీల్ లైక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ప్రవీణ్ గారు పూర్తి స్థాయిలో క్లీన్ మనిషి. అంటే ఆయనకి ఎలాంటి చెడు అలవాట్లేవు, చెడు దురలవాట్లేవు. ఆయన ఎక్కడ కూడా చెడు ఆలోచన కూడా చేయనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం నిజంగా బాధాకరం అని చెప్పేసి అయితే అన్న చెప్తా ఉన్నారు జాన్ గారు. ఏది ఏమైనా ప్రవీణ్ పగడాల గారి మరణం ఏదైతే ఉందో అది ఈరోజు సికింద్రాబాద్ బాప్టిస్ట్ చర్చి దగ్గర పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వేల మంది ఆయన కోసం కన్నీరు కార్చడమే కాదు, ఆయనకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ న్యాయం ఎప్పుడు జరుగుతుంది ఏంది అనేది చూడాల్సిన విషయం.